చూడండి మెంతి కూర అండి ఎంత బాగా వచ్చిందో. ఇదైతే నేను గులాబీ మొక్క వేసిన టబ్బులో అయితే వేసాను. ఇంకా ఇంకో గులాబీ మొక్క టబ్బులో కూడా అయితే వేసాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. దీన్ని అయితే ఇప్పుడు హార్వెస్ట్ చేసి చూపిస్తాను ఎంత వచ్చిందనేది, మీరు కూడా చూసేయండి. చూడండి ఇదంతా ఒక్క టబ్బులోదేనండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. నేనైతే కాళ్ళతో అయితే కట్ చేశానండి, వేర్లో అయితే రానివ్వలేదు. చూడండి మీరు క్లారిటీగా చూస్తే వేర్లు అయితే అట్లానే ఉంచానన్నమాట. చూడండి తర్వాత ఈ టబ్బులో కూడా అయితే కట్ చేసేసుకుందాం. చూడండి రెండిట్లో అయితే మనకి ఇంత వచ్చిందండి. చాలా ఎక్కువ అయితే అని చెప్పుకోవచ్చు. చాలా బాగా అయితే వచ్చిందండి. చూసారా, ఇంకైతే పాలకూర ఉంది, అది కూడా అయితే హార్వెస్ట్ అయితే చేసేసుకుందాం. చూడండి పాలకూర కూడా ఎంత బాగా వచ్చిందో. 3 టబ్బుల్లో అయితే ఉందండి, దాన్ని కూడా అయితే కట్ చేస్తాను ఇప్పుడు. చూడండి పాలకూర కూడా హార్వెస్ట్ అయితే చేశాను. చూసారా ఎంత బాగా వచ్చిందో. చూడండి అండి, వీటితో ఏమేమి చేశానో తెలియాలంటే కామెంట్ అయితే చేసేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.